గుంటూరు మేయర్ కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు గుంటూరు నగరపాలక సంస్థలో మేయర్ ఎన్నిక జరగనుంది. దీంతో కూటమి పార్టీ నేతలతో కలిసి కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు. రవీంద్ర ప్రస్తుతం నగరపాలక సంస్థ టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో నూతన మేయర్ ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు సోమవారం మేయర్ ఎన్నికకు నగర కమిషనర్ శ్రీనివాసులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు మేయర్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై వైసీపీ సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు నగర అభివృద్ధికి కృషి చేస్తానని మేయర్ కూటమి అభ్యర్థి రవీంద్ర తెలిపారు. కూటమి నేతలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. నాపై నారా చంద్రబాబు నాయుడు గారు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి మీ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాం. అట్లాగే గుంటూరు నగరం అన్ని రకాలుగా సమగ్ర అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా చెప్తున్నాను. ముఖ్యంగా మనం 4 సంవత్సరాలుగా చూసాం ఏ విధంగా గుంటూరు ప్రజలు ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ గుంటలన్నింటినీ కూడా పూడ్చి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మనందరం చూస్తున్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా విసిగిపోయారు. గుంటూరు నగర ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవన విధానం సాగించేలాగా ఈ కూటమి ప్రభుత్వం రానులో కల్పిస్తుందని చెప్పి మీడియా ద్వారా వాగ్దానం చేస్తున్నాం. గుంటూరు మేయర్ కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు నగర మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడు ఇటీవలే మేయర్ పదవికి రాజీనామా చేయడంతో నూతన మేయర్ ఎన్నిక కోసం ఈ నెల 28 రేపు సోమవారం ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తూ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు గుంటూరు నగరపాలక సంస్థలో నూతన మేయర్ ఎన్నిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేయగా కూటమి అభ్యర్థిగా ప్రస్తుతం టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న కోవెలమూడి రవీంద్రను కూటమి పార్టీ పెద్దలైతే ప్రకటించడం జరిగింది. ఈ మేరకు కూటమి అభ్యర్థి మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర ఈ రోజు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయగా రేపు ఉదయం 11 గంటలకు గుంటూరు నగరపాలక సంస్థలో మేయర్ అభ్యర్థి ఎన్నిక లాంఛనంగా జరగనుంది. అయితే వైసీపీ పోటీ చేయాలా లేదా అనేది కూడా ఇప్పటికీ కూడా సందిగ్ధంలో ఉంది. ఇప్పటికైతే కూడా ఇంకా పోటీ చేసేందుకు నిర్ణయానికి రాలేకపోయింది. గత కొద్ది రోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ క్యాంపు రాజకీయాలు నడిపినప్పుడు కూడా క్యాంపులో ఉండి వచ్చిన వారు 5గురు కూటమికి ఓటేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ఎంతమంది ఉంటారు, ఎంతమంది జారిపోతారు, పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అనే సందిగ్ధంలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఒకవేళ వైసీపీ పోటీ చేసినా చేయకపోయినా కూటమి అభ్యర్థికి బలమైన స్పష్టమైన మెజార్టీ ఉన్న నేపథ్యంలో రేపు కూటమి మేయర్ గా కోవెలమూడి రవీంద్ర అయితే ఎన్నికల లాంఛనప్రాయం కానుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.